వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ హత్య వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఎవరైనా కావాలనే కాపు కాచి అతన్ని చంపేసి హతమార్చారా? అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ కాదంటున్నారు. నిన్న పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో చాలా మంది క్రైస్తవులు అక్కడికి చేరుకుని ధర్నా చేపట్టారు. అయితే ఆయన గతంలో ఇస్లాం సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోస్టులు పెట్టారు, ట్రోల్ చేశారు, టార్గెట్ చేశారు అతన్ని చాలామంది. అలాగే కొంతమంది హైందవులు కూడా ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు? నిన్ను కూడా చాలా పోస్టులు అయితే విపరీతంగా వచ్చాయి ప్రవీణ్ గారికి సంబంధించి. కొంతమంది ఏమో ఆయన చాలా సౌమ్యుడు, మంచివాడని చెప్తున్నారు. అందరికీ సుపరిచితుడు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జూమ్ కాల్‌లో యూసఫ్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. యూసఫ్ నమస్తే. నమస్కారం తేజ గారు. రైట్. అంటే ప్రవీణ్ గారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు మీకు ఏమనిపిస్తుంది? మీరు కొన్నేమో కలెక్ట్ చేశాను అని చెప్తున్నారు, చూపిస్తా అని చెప్తున్నారు. అసలు ఏంటి? నిన్న మార్నింగ్ ఈ న్యూస్ రాంగానే ఫస్ట్ ఫేక్ ఏమో అని అనుకున్నాను. స్పీచ్‌లు ఇస్తూ కనిపిచ్చారు. మొన్న గూడా ఇస్లాం గురించి ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అది కాంట్రోవర్సీ అయ్యి బాగా ట్రోల్ అయింది. చేస్తూ ఉంటారుగా అలా ఏమో అనుకున్నాను. హ్మ్. ఆ తర్వాత ఫోటోస్, వీడియోస్ మీలాంటి జెన్యూన్ ఛానెల్స్‌లో రావటం మూలంగా ఓకే. ఇది వాస్తవమే అని చెప్పి నమ్మటం జరిగింది. అయితే నిన్నటి నుంచి గూడా అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పాస్టర్లందరూ చేరటం, ఈ మృతి మీద మాకు అనుమానాలున్నాయి. దీని గురించి ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి అని అనటం. వాళ్ళ ఫ్యామిలీ అమెరికా నుంచి వస్తుంది. వాళ్ళ ముందే పోస్ట్‌మార్టం గూడా చేయాలి. జెన్యూన్‌గా, ట్రాన్స్‌పరెన్సీగా జరగాలని చెప్పి పాస్టర్లందరూ గూడా హ్మ్. ధ్వజమెత్తటం మనం అన్ని ఛానెల్స్‌లో చూసాం. మన రెడ్ టీవీలో గూడా నిన్న నిరంతరం ఇది చూపిస్తానే ఉన్నారు. హ్మ్. అయితే ఈ సందర్భం ఇలా ఉండంగా ఫేస్‌బుక్‌లో అన్నవి ఈయన చనిపోయిన తర్వాత గూడా ఈయనని ట్రోల్స్ అన్నవి వదలలేదు అని చెప్పి నిన్న నేను పరిశీలించటం జరిగింది. ఓకే. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఇప్పటాయన కాదు. ఆయన దాదాపు నా పరిశీలనలో ఒక 10 ఏళ్ల నుంచి నేను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను. అప్పటినుంచి నేను ఆయన డిబేట్స్ గాని, హ్మ్. ఆయన ఇస్లాం గురించి గాని, హిందూయిజం గురించి గాని ఆయన చాలా డిబేట్స్ చేశారు. హ్మ్. అందే హిందుత్వంలో కుల వివక్ష ఉందని, దాని ద్వారానే క్రైస్తవంలో చాలా మందొచ్చారని, హ్మ్. ఆయన ఆర్ఎస్ఎస్ మీద గాని, బీజేపీ మీద గాని, వీహెచ్‌పీ అంటే విశ్వ హిందూ పరిషత్ మీద గాని, బజరంగ్ దళ్ మీద గాని, ఇటు ఇస్లాం వైపొస్తే ఖురాన్ హదీసుల గురించి గాని, హ్మ్. ప్రవక్తల గురించి గాని ఆయన చాలా రకాలైనటువంటి డిబేట్‌లు, డిస్కషన్‌లు, వందల వీడియోలు తీసి పెడతాం అన్నది జరిగింది. హ్మ్. రీసెంట్‌గా ఈయన అంటే కొద్ది నెలల ముందు మన జనవరి ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఈయన హ్మ్. ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ప్రవక్త ఎవరైతే ఉన్నారో మహమ్మద్ గారు, హ్మ్. ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఈ ఇస్లాం కమ్యూనిటీ అన్నది చాలా అంటే ఏంటి? ఎలాంటి వ్యాఖ్యలు చేశారాయన? ఆ ప్రవక్త గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, ఇప్పుడు స్త్రీలకి మా చర్చిల్లో మేమందరం రానిస్తాము. హ్మ్. కానీ ఇస్లాంలో స్త్రీలని మసీద్‌కి రానివ్వరు. దానికి కారణం వాళ్ళని చూసి జనాలు అట్రాక్ట్ అవుతారు. అక్కడ హ్మ్. నమాజ్‌కొచ్చినటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. పైగా వీళ్ళ ప్రవక్తే రానివ్వట్లేదు అనేటువంటి విధంగా ఆయన కొంత వ్యంగ్యంగా, కొంత హాస్యం హా ఇలా చతురతగా చెప్పినట్టు జరిగింది. హ్మ్. అయితే ఇస్లాం కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి వాళ్ళ ప్రవక్తని ఒక చిన్న మాట అన్నా గాని వాళ్ళు భరించలేరు. చాలా సీరియస్‌గా తీసుకుంటారు. హ్మ్. పైగా ఈయన దాన్ని కాస్త కామెడీగా, వ్యంగ్యంగా చెప్పటం మూలంగా, కొద్దిగా జోవియల్‌గా చెప్పటం మూలంగా దాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని వెంటనే బహిరంగ క్షమాపణ అనేది చెప్పాలి. లేకపోతే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ఇస్లాం మత బోధకుల నుంచి గాని, ఇస్లాం మత పెద్దల నుంచి గాని హ్మ్. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎవరైతే చనిపోయారో ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావటం అన్నది జరిగింది. అవును. అయితే దాని తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా నేను నా మాటలనైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను. నా మూలంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించండి. కానీ నేను చెప్పిన మాటలు మీ గ్రంథంలో ఉన్న విషయాలే చెప్పాను తప్ప నా సొంత విషయాలన్నవి ఏమాత్రం చెప్పలేదు. హ్మ్. ఒకవేళ నేను చెప్పింది తప్పు అని మీరు అనుకున్నట్లయితే ఎవరైనా గాని నాతో చర్చకి రావచ్చు అని చెప్పి ఆయన బహిరంగంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటం అనేది జరిగింది. ఆయన తర్వాత ఒక ఆయన ఎఫ్‌బీ పేజ్‌లో పోస్ట్ చేసారాయన? అవును. ఆయన పర్సనల్ ప్రవీణ్ పగడాల అని ఎఫ్‌బీ ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో ప్రొఫైలు, ఆ! అందులో ఆయన పోస్ట్ చేసిన విషయాలు ఇప్పటికి డిలీట్ అవ్వలేదు. ఇప్పటికి గూడా మనం ఫేస్‌బుక్‌లో వెళ్లి సెర్చ్ చేసినట్లయితే ప్రవీణ్ పగడాల అని హ్మ్. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గాని, పెట్టినటువంటి పోస్ట్‌లు గాని మనకు అలానే కనిపించడం జరుగుతుంది బ్రదర్. ఓకే. దానికి సంబంధించి ఆయన వీడియో గూడా తీశారు. హ్మ్. క్షమాపణ అన్నది చెప్పారు. కానీ ఆయన మాటలు నేను చెప్పిన విధానం తప్పై ఉండొచ్చులే గాని నేను చెప్పింది మటికి వాస్తవమే. హ్మ్. ఇస్లాంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది. అలా వివక్షకి గురి చేసింది స్వయానా మీ ప్రవక్తే. అది మీ హదీస్ పుస్తకాల్లోనే రాసుంది.
కాదు అని మీరు ఎవరైనా చెప్పేటట్లయితే నాతో చర్చకి రావచ్చు అని చెప్పి ఆయన బహిరంగంగా పోస్ట్ చేయటం జరిగింది. హ్మ్. అదే విధంగా నేను ఈ మాటలు అన్న తర్వాత నా మీద చాలా మంది విమర్శలకు దిగుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది అని గూడా ఆయన ఒక పోస్ట్ పెడతం జరిగింది. అయితే అది వ్యంగ్యంగా పెట్టారు. హ్మ్. వాళ్ళ దాడులు, మేము మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి కొంతమంది ఆయన కామెంట్స్ పెడతం మూలంగా ఆయన సెటైరికల్‌గా ఆ కామెంట్ పెట్టారు తప్ప, సీరియస్‌గా కాదు అని చెప్పి నిన్న మహాసేన రాజేష్ అనే వ్యక్తి కూడా మనందరికీ పరిచయమే. ఆయన గూడా ఆయన ఛానెల్‌లో పెడతం జరిగింది. హ్మ్. అయితే ఈయన చనిపోయిన తర్వాత చాలామంది ఈయన మీద మనిషి చనిపోయాడు అనేటువంటి కనీసం మానవత్వం అంటే మీకు నాకు ఎన్ని పగలైనా ఉండొచ్చు. బతికున్నప్పుడు మనం హ్మ్. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవచ్చు. మీ మతం వేరవ్వచ్చు. మీ సిద్ధాంతం వేరవ్వచ్చు. నా మతం, నా సిద్ధాంతం వేరవ్వచ్చు. అవును. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం ఎంత దుర్మార్గుడైనా అయ్యో! పాపం అనే జాలి ఒకటి మనం చూపిస్తాం. అయ్యో! పాపం చనిపోయాడే. యంగ్ హ్మ్. ఏజ్‌లో చనిపోయాడే. కుటుంబం అనాథ అయిపోయిందే. భర్త లేనిదయిపోయింది. తండ్రి లేనిదయిపోయింది. బిడ్డలు లేని వాళ్ళయిపోయారని చెప్పి మనం జాలి చూపిస్తాం. కానీ చనిపోయిన తర్వాత గూడా ఈయన ట్రోల్స్ అయితే వదలలేదు అనేది నిన్న మనకి కనిపిస్తూ ఉంది. హ్మ్. మా మతానికి సంబంధించిన దేవుళ్ళని, ప్రవక్తని కామెంట్ చేయటం మూలంగానే ఈ రకంగా అంటే ఈ పదం వాడొచ్చో లేదో తెలియకూడదు. ఫేస్‌బుక్‌లో వాడిన పదం. ఇలాంటి కుక్క చావు అన్నది ప్రవీణ్ పగడాల గారు చనిపోవటం జరిగింది అని చెప్పి చాలా దారుణంగా ఈయన మీద ట్రోల్ చేయటం అనేది జరిగింది. దానికి హ్మ్. సంబంధించి నేను కొన్ని స్క్రీన్ షాట్లు గూడా తీసుకొని పెట్టాను. మళ్ళీ వాళ్ళు డిలీట్ చేసేస్తారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రూఫ్‌తో మాట్లాడాలి కదా! అని చెప్పి కొన్ని పేపర్స్ అయితే నేను స్క్రీన్ షాట్ తీశాను. కేవలం ప్రవీణ్ పగడాల గారిని మాత్రమే కాకుండా ఆయన నమ్మే దేవుడు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా యూసఫ్ గారు? ఒకసారి కెమెరాకి అవి చూపించే ప్రయత్నం చేస్తారా? చూపిస్తానండి. హ్మ్. ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు. సరే అంటే బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోతుంది. నాకు వాట్సాప్‌లో అవి పంపించండి. అవి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి మీరు. వాట్సాప్‌లో నేను వాట్సాప్‌లో పెడతాను. అవి మీరు స్క్రీన్ మీద పెట్టొచ్చు. యెస్ సార్. ఓకే. ఇక్కడ హ్మ్. మొహమ్మద్ రఫీ ఖాన్ అనే వ్యక్తి హ్మ్. ఈయనని మాత్రమే కాకుండా ఈయన మొక్కే దేవుడు యేసు, జీసస్ ఎవరైతే ఉన్నారో హ్మ్. అంటే నీ నమ్మే దేవుడు నిన్నేం కాపాడలేకపోయాడు కదా! యేసు అందరిని కాపాడతాడు అని మీరు చెప్తారు గదా! చర్చిల్లో గాని, హ్మ్. జనాలకు గాని. మరి నీ దేవుడు నిన్నెందుకు కాపాడలేకపోయాడు? ఈ హత్య నుంచి గాని, ఈ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, హత్య అయితే హత్య. నిన్నెందుకు కాపాడలేకపోయాడని చెప్పి ఆయన మొక్కే దేవుడిని గూడా విమర్శించటం జరిగింది. హ్మ్. దేవుడనేది జస్ట్ ఒక నమ్మకమే. వచ్చి కాపాడతాడు ఇవన్నీ గూడా ఏమి జరగవు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. హ్మ్. ఇక్కడ ఖురాన్‌లో ఒక వాక్యాన్ని కోట్ చేస్తూ హ్మ్. 108 అధ్యాయం 3 వాక్యంలో, "ఓ ప్రవక్త ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు" అని చెప్పి ఖురాన్‌లోని ఒక వాక్యాన్ని కోట్ చేశారు. అంటే ప్రవక్తని తిట్టాడు కాబట్టి ప్రవీణ్ హ్మ్. పగడాల అనే వ్యక్తి అల్లానే ఖురాన్‌లో ఈ మాట చెప్పాడు. అందుకనే ఈ వ్యక్తి నామరూపాలు లేకుండా పోయాడు. దీనికి సాక్ష్యం ఖురానే అని చెప్పి ఇక్కడ ఖురాన్‌లోని ఒక వాక్యాన్ని ఇక్కడ కోట్ చేస్తూ, ఇక్కడ మరికొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు మనం చదివినట్లయితే హ్మ్. అలీ మౌలా అనే వ్యక్తి ఫేస్‌బుక్ ప్రొఫైల్ పేరుతో ఉన్న వ్యక్తి 2 బొంగులకి 3 మేకులు తీసుకోలేనోడు వచ్చి రక్షిస్తాడా? అంటే ఏదైతే జీసస్‌ని సిలువ వేశారు కదా! ఆయన సిలువ 2 బొంగులకి 3 మేకులు కొట్టి ఆయన్ని సిలువ వేశారు. ఆయన్నే కాపాడుకోలేకపోయాడు. అట్లాంటిది మిమ్మల్నొచ్చి కాపాడతాడని చెప్పి మీరు నమ్మి ప్రచారం చేశాడు. ఇప్పుడు మీరే ఈ రకమైన చావు చచ్చారు. హ్మ్. మీ దేవుడు మిమ్మల్నే కాపాడలేకపోయాడు కదా! అని చెప్పి ఆయన దేవుడిని కూడా విమర్శించటం జరిగింది. మరి ఓకే. వాడు పోయాడు గాని వాడికి అర్థం కాలేదు. యేసు రక్షకుడు అనే మాట అబద్ధమని. హ్మ్. అంటే ఈయన యేసు రక్షకుడు ప్రవీణ్ పగడాల గారు బ్రతికున్నంత కాలం ఆయన క్రైస్తవ్యాన్ని ప్రచారం చేశారు. చర్చిల్లో, డిబేట్‌ల్లో ఆయన క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నారు. హ్మ్. ఎన్నో డిబేట్‌లు ఎంతో ప్రచారం చేశారు. ఆయన రక్షిస్తాడని, మన పాపాల కోసం సిలువ వేయబడ్డాడని చెప్పి క్రైస్తవులు నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటాడు. మరి నిన్ను కాపాడటం లేదేంటి? నిన్ను కాపాడలేకపోయాడేంటి? ఇప్పటికైనా గాని యేసు రక్షకుడు అనే మాట అబద్ధం అని క్రైస్తవులు గ్రహించాలి అని కామెంట్ చేశారు. రోజు చేతిలో బైబిల్ పట్టుకున్నావు. క్రైస్తవ్యాన్ని ప్రచారం చేశావు. మరి నిన్నెందుకు కాపాడలేకపోయాడని చెప్పి తీవ్ర విమర్శలనేవి రావటం జరుగుతుంది. హ్మ్. అయితే గతంలో ఆయన సమీభాయ్ ఈయన ఒక ఇస్లాం మత పెద్ద. ఈయన ముస్లింల హక్కుల కోసం ఫేస్‌బుక్‌లో పోరాటం చేస్తూ ఉంటారు. ఈయన ఓకే. యాక్చువల్ సయ్యద్ సమీ హుసేని అనే ప్రొఫైల్‌తో ఈయన ఫేస్‌బుక్ ప్రొఫైల్, యూట్యూబ్ ఛానెల్ అనేది నడవటం జరుగుతుంది. ఓకే. ఈయన కొద్దిగా ఆవేశంగా మాట్లాడినా గాని స్వతహాగా వ్యక్తి అయితే ఇంత అయితే ఆయన చెయ్యరు. అది మట్టికి వాస్తవం. హ్మ్. ఆయన గతంలో మహమ్మద్ ప్రవక్త గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సయ్యద్ సమీ గారు హ్మ్. రియాక్ట్ అవ్వటం జరిగింది. "నువ్వు క్షమాపణ చెప్పాలి. మా హ్మ్. ప్రవక్తను నువ్వు కించపరిచావు." ఇప్పుడు ఇతని పేరే వినిపిస్తుంది. అక్కడ పాస్టర్స్ దగ్గర కూడా ఇతని పేరే వినిపిస్తుంది. అంటే ఇతని పేరు వినిపించటానికి కారణం ఏంటంటే, ఇతను ఒక వార్నింగ్ లాగా గతంలో సయ్యద్ సమీ హుసేన్ భాయ్ గారు ఒక వార్నింగ్ లాగా ప్రవీణ్ పగడాల గారికి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు వ్యంగ్యంగా ప్రవక్త గారి గురించి మాట్లాడారో, ఆ వీడియో రిలీజ్ అయిందో,
నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి తీవ్రంగా విమర్శించడం జరిగింది. జరిగినప్పుడు అప్పుడు వ్యంగ్యంగా ఆయన ఏమని కామెంట్ చేశారంటే, ప్రవీణ్ పగడాల గారు ఆయన ఫేస్‌బుక్ లో పెట్టిన పోస్టు, గౌరవ సమీభయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను. నన్ను చంపకండి, హింసించకండి, నాపై జిహాద్ ప్రకటించకండి, మీ షరియా నాపై ప్రయోగించి చిత్రవద చెయ్యకండి. తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా, ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని చెప్పి యాక్చువల్‌గా ఈ పోస్ట్ సెటైరికల్‌గా పెట్టింది. అంటే నువ్వు భయపడితే నేను భయపడిపోతానా? అలా భయపడే వాళ్ళు ఎవరూ లేరు. నేను క్షమాపణ కావాలంటే చెప్తాను అని చెప్పి ఆయన వీడియోలో గూడా నెక్స్ట్ డే ఆయన వీడియో రిలీజ్ చేస్తూ, క్షమాపణ అయితే నేను చెప్తాను ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే. కానీ నేను వ్యాఖ్యలు చేసినవి మీ పుస్తకాల్లో ఉన్నవే చేశాను. దాని గురించి డిబేట్‌కి రండి అన్నారు. ఈ వ్యాఖ్యలైతే మనం సీరియస్‌గా తీసుకోలేము. ఎందుకంటే ఈయన జస్ట్ ఒక సెటైరికల్‌గా అంటే నేను నిన్ను చంపుతాను అన్నప్పుడు దమ్ముంటే చంపు అని అంటాం. అంటే ఎంత ఎంత సెటైరికల్ గా వేసినా కానీ అంటే మరి ఆ ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా అనేది చాలా మంది చూస్తారు. మరి చూసిన వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకే విషయం అందరికి ఒకేలాగా అర్థం అవ్వాలని లేదు. ఇప్పుడు ఆయన సెటైరికల్‌గా వేశారు అన్న విషయం ఫేస్‌బుక్‌ని, యూట్యూబ్‌ని ఈ డిబేట్‌లని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఏ వ్యక్తి ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాడు అన్నది. కానీ రెగ్యులర్‌గా వీటిని ఫాలో అవ్వనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు ఎవరైనా ఈ వ్యాఖ్యలు చూసినా నిజంగా ఆయన భయపడిపోయాడేమో, ఈ ఈ మత పెద్దలు నన్నేమైనా చేస్తారని చెప్పి భయంతో ఈ రకమైన పోస్ట్ ఆయన పెట్టాడేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేనక్కడ పాయింట్ రైజ్ చేయటానికి గూడా అంటే ఈయన గురించే కాదు. అక్కడ ఆర్ఎస్ఎస్ గురించి చెప్పడం జరిగింది. కరుణాకర్ అనే వ్యక్తి అక్కడ ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. కరుణాకర్ అనే వ్యక్తి ఎవరు చంపేశారో అని చెప్పి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టి మళ్ళీ ఆయన వెంటనే డిలీట్ చేశాడు. ఆయన మీద మాకు అనుమానాలు ఉన్నాయని గూడా కొంతమంది అక్కడ వ్యాఖ్యలు చేయటం జరిగింది. అవును. అంటే ఇవన్నీ జస్ట్ అనుమానాలుగానే మనం చూడొచ్చు. ఎందుకంటే రెగ్యులర్‌గా వీళ్ళందరూ డిబేట్‌లు, గొడవలు, కొట్లాట్లు అంటే సైద్ధాంతిక పరంగా అంటే నీది తప్పు, నాది కరెక్ట్ అని చెప్పి వీళ్ళు మత గ్రంథాల గురించి డిబేట్‌లు. బైబిల్ కరెక్ట్ కాదని, బైబిల్ తప్పులున్నాయని, పాస్టర్‌లు అవినీతిగా మత మార్పిడి చేస్తున్నారని, అలా చేయకూడదు అని ఇటువైపు హైందవ్యం నుంచి కొంతమంది రెబెల్స్ లలిత్ కుమార్ లాంటి వాళ్ళు గాని, కరుణాకర్ లాంటి వాళ్ళు గాని, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు గాని, ఇంకా చాలా ఛానెల్స్ మనకున్నాయి. వాళ్ళు పోరాటం చేయటం. ఒకవైపు క్రైస్తవులందరూ కూడా మీరు మతోన్మాదులని పాస్టర్ అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు గాని, ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు గాని వీటివైపు పోరాటం చేయటం. ఇస్లాం నుంచి కొంతమంది పోరాటం చేయటం. వీళ్ళెప్పుడు కూడా డిబేట్‌లు చేసుకుంటూ ఉంటారు. గత 10, 15 సంవత్సరాల కాలం నుంచి మనం చూసినట్లయితే ఎల్లప్పుడు వీళ్ళు అనేక టాపిక్ మీద డిబేట్‌లు చేసుకుంటూ ఉంటారు. కింద భయంకరమైన బూతులు, కామెంట్‌లు ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటాయి. డెత్ థ్రెటనింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ విధంగా జరగటం అన్నది మొదటిసారి. అంటే వార్నింగ్‌లు ఇచ్చుకోవటం, నీది కరెక్టు, నాది కరెక్ట్ కాదు అని చెప్పి మాటల వరకు ఆగటం ఒక ఎత్తైతే, ఇక్కడ ఇప్పుడు చావు దాకా రావటం అంటే ఈ చావు మీద ఎన్నో అనుమానాలన్నమాట. అవును. అంటే ఆయన చనిపోయింది యాక్సిడెంట్ అయితే ఓకే. ఆయన కుటుంబం బాధపడుతుంది, క్రైస్తవ సమాజం బాధపడుతుంది. కొన్ని రోజులకి మర్చిపోతారు అంతా. కానీ ఒకవేళ వీళ్ళు అనుమానపడుతున్న విధంగా అదే హత్యగా అయితే మట్టుకి చాలా మత ఘర్షణలు అంటే డెఫినెట్‌గా అనుమానం ఇతర మతాల మీదకే వెళ్తుంది. అటు హైందవ్యం మీద గాని, ఇటు ఇస్లాం మీద గాని వీళ్ళే ఎవరో ఏదో చేస్తుంటారు గిట్టని వాళ్ళు అనే అనుమానం రావటం మూలంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం, అనుమానించుకోవటం ఇలా అశాంతి సమాజంలో అశాంతి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తు అనేది ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం దీని మీద కేసు పెడుతుందా? పెట్టదా? వాళ్ళ కుటుంబం ఎంత మట్టుకు న్యాయ పోరాటం చేస్తుంది? ఎందుకంటే ఎంతమంది పాస్టర్‌లు గొంతు చించుకొని అరిచినా, ఎంత పోరాటాలు చేసినా వాళ్ళ ఫ్యామిలీ అన్నది స్టెప్ ముందు వేయకపోతే ఎవరెన్ని పోరాటాలు చేసినా అది అనవసరం. అంటే మీరు నేను జస్ట్ ఒక వీడియోలో మాట్లాడగలం. లేకపోతే ఆడికెళ్ళి కాసేపు నిరాహార దీక్షో, వాళ్ళ దీక్షలో పాల్గొనగలం తప్ప కుటుంబం ముందు ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ కుటుంబం మరి ఎంత మేరకు దీన్ని నడిపిస్తుంది? మరి కేసు పెడతారా? పెట్టరా? అంటే వీళ్ళు కేసు పెట్టకపోయినా పోలీసులు మిస్టీరియస్ డెత్‌గా వాళ్ళే సుమోటోగా కేసు కూడా పెట్టొచ్చు. ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎందుకంటే క్రైస్తవ సమాజం అన్నది ఊరుకునే ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సమక్షంలోనే. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. సో పోస్ట్ మార్టం జరుగుతుంది. ఖచ్చితంగా సాయంత్రం లోపు అతనిది అంటే యాక్సిడెంటల్ గా చనిపోయారు అతను, లేకపోతే ఎవరైనా చంపేశారనే విషయాలు కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మనం చూసినప్పుడు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ మనం చూసినప్పుడు ఆయన ఒక టోల్ గేట్ క్రాస్ అయ్యేటప్పుడు అప్పటికే ఆయన హెడ్ లైట్ పగిలుందని, అప్పుడే ఆయన మీద దాడి జరిగి ఉండవచ్చని కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అక్కడ ఏదైతే ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో అక్కడ కొన్ని చెక్కలు దొరకటం, ఆ చెక్కలకి బ్లడ్ లాగా ఏదో ఉంది. ఇది ఎంత మాత్రం యాక్సిడెంట్ అవ్వదు. ఇది ఖచ్చితంగా హత్యే. అంటే ఇంకో పోస్ట్ మనం చూసినట్లయితే కొంతమంది చేసినటువంటి పోస్టులు చాలా హ్మ్. భయంకరంగా ఉన్నాయి. అంటే నెక్స్ట్ అజయ్ బాబు గారినే యేసేస్తాము అనే పోస్ట్ కూడా మనకి వైరల్‌గా మారింది. ఓకే. చిన్న తరణి బీజేపీ అనే ఒక ప్రొఫైల్ నుంచి హ్మ్. ఇక్కడ నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. హ్మ్. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం అని అంటూ, బ్రతికి ఉన్నన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు ఆయన శాంతి కలగాలని కోరుకుంటాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు గాడే. అంటే ఈయన ఏ విధంగా చనిపోయాడు, అది యాక్సిడెంట్ గాని, హత్య గాని. అదే విధంగా నెక్స్ట్ అజయ్ బాబు టార్గెట్ అని గూడా కొంతమంది ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడతం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం హ్మ్. చూసినట్లయితే ముఖ్యంగా రెడ్ టీవీలో గాని ఆయన చాలా రకాలైనటువంటి ఇంటర్వ్యూలు స్వయంగా మీరే చేశారు. అవును. అందులో చాలా ఆవేశంగా హ్మ్. ఆయన ఎదుర్కొంటున్న వివక్ష గాని, క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయని ఆయన భావించి చెప్పినటువంటి విధానం గాని, దానికి కౌంటర్‌లుగా ఇటు లలిత్ కుమార్ గారు గాని, ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్‌లు ఇచ్చుకోవటం. ఏదైతే ఈయన శ్రీరామ్‌ని నేను జై శ్రీరామ్ అనను, జోహార్ శ్రీరామ్ అని అంటాను. ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి నేను జోహార్ అని అంటాననేటువంటి మాటలు గూడా చాలా తీవ్ర కలకలం రేగాయి మనకు రెడ్ టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. కరాటి కళ్యాణి గారు గూడా దాన్ని ఖండించటం, లలిత్ కుమార్ గారు గూడా ఖండించటం మనం రెడ్ టీవీలో చూసాము. యెస్. ఏదైతే ఈ ఈ యొక్క ఈ మతాలకు సంబంధించి ఏదైతే విషయాలున్నాయో, ఇవి చాలా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మతం అన్నది మన పర్సనల్‌గా ఉంచుకొని, మనకు నచ్చిన దేవుడిని, దేవతల్ని ప్రార్థించినంత మటికి ఓకే. కానీ పక్క మత గ్రంథాల్లోకి వెళ్లి, నీ గ్రంథంలో తప్పుంది, నీ గ్రంథంలో బూతులుంది, నా మతమే కరెక్టు, నా దేవుడే కరెక్టు అనేటువంటి ఒక విషయం నుంచి గూడా ఈ యొక్క గొడవలన్నీ గూడా మొదలైనయి అని చెప్పి అనుకోవచ్చు. ఈ డిబేట్‌లనేవి ఆగాలి. ఇలా ఎవరైతే ఈ మత గ్రంథాల మీద డిబేట్‌లు చేసుకుంటూ, వాదనలు చేసుకుంటూ ఉంటారో అవి అందరూ ఒకేలాగా తీసుకోలేరు. కొంతమంది లైట్‌గా తీసుకుంటారు మనలాంటి వాళ్ళు ఇవంతా క్యాజువలే అని. కానీ చాలా మంది మతాన్ని సీరియస్‌గా తీసుకునేటువంటి వాళ్ళు దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవటం. అరే! మన మత గ్రంథాన్ని అంటున్నాడు, మన ప్రవక్తను అంటున్నాడు అని చెప్పి వాళ్ళ మీద దాడులకు దిగటం. వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యానికైనా దిగేటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చూసాము. ఇటువంటి డిబేట్‌లన్నవి జరగకూడదు. ఇటువంటి విద్వేషమైనటువంటి ప్రసంగాలు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే సోషల్ మీడియాకన్నది సెన్సార్ లేదు. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఉంది కాబట్టి, మన సినిమాకెలా సెన్సార్ లేదో సెన్సార్ ఉంది. కానీ సోషల్ మీడియాకి సెన్సార్ లేదు కాబట్టి, మనం స్వేచ్ఛగా మనకు నచ్చినట్టు మనం మాట్లాడగలుగుతున్నాం. దీని మూలంగా ఏందంటే కొంత ఇప్పుడు ఈ అనుమానాలు రావటానికి కూడా కారణం అదే. గతంలో ఆయన మీద చేసినటువంటి విమర్శల మూలంగా వీళ్ళే ఎవరో ఏదో చేసుంటారని చెప్పి నిన్న పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు గాని, జాన్ వెస్లీ గారు గాని, ఎవరైనా గాని వాళ్ళ యొక్క వర్షన్ వాళ్ళు వినిపించటం జరిగింది. ఎంతమంది ఎన్ని వర్షన్స్ ఇనిపించినా గాని చివరికి ఫైనల్ వర్షన్ అన్నది పోలీసులే వినిపించాలి. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు అది సాయంత్రం దాకా వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన మరణించటం జరిగింది, దానికి గల కారణాలేంటి అన్నది బహిరంగంగా మీడియా ముందు, యూట్యూబ్ ఛానెల్స్ ముందు చెబితే ఒక క్లారిటీ అన్నదొస్తుంది. ఈ డిస్టర్బెన్స్ అన్నది కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? లేకపోతే దీన్ని గూడా ఒకవేళ యాక్సిడెంట్ అన్నా దాన్ని గూడా యాక్సెప్ట్ చేస్తుందా? లేకపోతే యాక్సెప్ట్ చెయ్యదా? మళ్ళీ ధర్నాలకు దిగుతుందా? గొడవలకు దిగుతుందా? అన్నది మనం చూడాలి. ఏదైతే సొసైటీలో అలజడి రేగటం అన్నది మంచిది కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రావటం గూడా మంచిది కాదు. ఈ హ్మ్. మత పిచ్చి ఎక్కువవటం మూలంగా ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదైతే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను గతంలో ఎన్ని డిబేట్‌లు చేశాడా? ఇస్లాంని విమర్శించాడా? హిందూయిజాన్ని విమర్శించాడా? లేతే తన క్రైస్తవ్యాన్ని తమను విమర్శించాడా? అన్నది కాసేపు పక్కన పెడితే, ఆ మనిషిని మనం కోల్పోయాం. ఇక మన ముందు అన్నది కనిపించడు. ఎంతోమంది టెర్రరిస్టుల పట్లే సానుభూతి చూపించినటువంటి ప్రజలు మన సమాజంలో ఉన్నారు. హ్మ్. వాళ్ళని ఉరివేయకూడదని చెప్పి కసబ్ లాంటి వాళ్ళని ఉరివేయటానికి వీల్లేదని చెప్పి ఎంతోమంది పోస్టులు పెట్టిన వాళ్ళు, మాటలు చెప్పిన వాళ్ళని చూసాం. హ్మ్. వాళ్ళతో పోల్చుకుంటే ప్రవీణ్ పగడాల అంత దారుణమైన తప్పులేం చేయలేదు. ఆయన హ్మ్. మతాన్ని ఆయన సమర్థించుకోవటానికి ఆయన డిబేట్‌లు చేశాడు. అందులో కొన్ని మాటలు తప్పులు దొరలొచ్చు. దానికి లా అండ్ ఆర్డర్ ఉంది. వెళ్లి మనం కేసులు పెట్టొచ్చు. మా మతాన్ని, మత గ్రంథాన్ని, మా ప్రవక్తని కించపరిచాడని చెప్పి కేసులు పెట్టొచ్చు. ఒకవేళ పోలీసులు అది నిజమని చెప్పి నమ్మితే ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని చట్ట పరిధిలోకి తీసుకొని వెళ్లి చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ ఉందో దానిలోకి తీసుకొని వెళ్తారు తప్ప, ఇలా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి, మా దేవుడిని తిట్టావు గాబట్టి, మా దేవతల్ని తిట్టావు గాబట్టి, మా మతాన్ని తిట్టావు గాబట్టి, మా గ్రంథాన్ని తిట్టావు గాబట్టే నీకీ కుక్క చావు వచ్చిందని చెప్పి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గూడా, ఈ మత పిచ్చి తలకెక్కినటువంటి కొంతమంది అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎంత బాధ బ్రదర్. హ్మ్. ఇప్పుడు తన భార్యని ఎంతమంది ఓదార్చగలరు? ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా, ఎంత న్యాయ పోరాటం జరిగినా
ఒకవేళ ఎవరైనా చంపితే శిక్ష వేయొచ్చు తప్ప చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా! కనీసం ఆ కుటుంబాన్ని కూడా దృష్టిలో ఉంచకుండా ఇలా కుక్క చావు చచ్చావు. నెక్స్ట్ పా నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు గాడే అంటే అర్థం ఏంటి? అంటే బహిరంగంగా నిన్ను కూడా చంపుతారు. నువ్వు కూడా దాడికి గురవుతావు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నట్టు. పోలీసులు ఈ యొక్క పోస్టులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ ఐడీని ట్రేస్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్ వాళ్ళు చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలి. అప్పుడైనా కాస్త ఇటువంటి కామెంట్స్ చేయకూడదు అనే భయం ఉంటుంది. ముఖ్యంగా మానవత్వం అన్నది సొసైటీలో లేదనిపిస్తుంది. ఒక వ్యక్తి రైట్. ఇంత దారుణంగా చనిపోయారు. చనిపోయిన తర్వాత అతని మీద సానుభూతి చూపించటం అటుంచి కనీసం సైలెంట్‌గా ఉండొచ్చు. తనంటే నచ్చకపోతే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు. నచ్చకపోతే సైలెంట్‌గా కూడా ఉండొచ్చు. కానీ అలా ఉండకుండా ఈ రకంగా కామెంట్‌లు చేయటం అన్నది తగిన విషయం కాదు. మరి వాళ్ళ మతాలు, వాళ్ళ మత పెద్దలు దీని మీద ఎట్లా స్పందిస్తారో వాళ్ళకే వదిలిపెట్టాల్సినటువంటి విషయం. రైట్ సార్. రైట్. యూసఫ్ గారు థ్యాంక్ యూ. సో మరి సాయంత్రం లోపు పోస్ట్‌మార్టంకి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా బయటకొస్తాయి. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. సో అందులో అంటే అంత క్లారిటీగా లేదు. అతను అక్కడ ఆగి అక్కడ వెళ్తున్నట్టే మాత్రం కనిపిస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆరోపణలు టోల్ గేట్ దాటక ముందే ఆయన హెడ్‌లైట్ పగిలింది అని చెప్తున్నారు. సో చాలా మంది